హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో నా ప్రీవియస్ వీడియోలో మీకు నేను కొత్త ఇల్లు తీసుకున్నామని చెప్పాను కదా. సో ఆ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా మేము పర్చేస్ చేసాము. సో అవన్నీ మీకు ఒక వీడియోలోనే షేర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే మనము కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కొన్ని అయితే వాళ్ళు ఇస్తారండి. లైక్ ఇలా డిష్ వాషర్ అనేసి, అవెన్ అండ్ స్టవ్ మాత్రమే ఇచ్చారనమాట ఈ బిల్డర్ అయితే. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డోర్స్కి నాబ్స్ కూడా ఇవ్వలేదు. సో ఇవి కూడా మనమే పెట్టుకోవాలి. సో అలా మనం అన్నీ ఫస్ట్ అయితే హౌస్ మొత్తం చెక్ చేసుకోవాలి, ఏమేమి ఇచ్చారు ఏమేమి ఇవ్వలేదు అనేసి. అప్పుడే మనకు ఒక ఐడియా ఉంటుంది ఏం పర్చేస్ చేయాలని చెప్పేసి. కొన్ని స్టేట్స్లో అయితే మనకు రిఫ్రిజిరేటర్ ఇస్తారు, వాషింగ్ మిషన్, డ్రైయర్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో ఇక్కడైతే మాకు ఏమి ఇవ్వలేదు, ఇవి మాత్రమే ఇచ్చారు. సో అందుకని చెప్పేసి మేము అన్నీ నోట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇల్లు తీసుకున్న తర్వాత మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలనేసి ఒకసారి నోట్ చేసేసుకోవాలి. సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుందండి, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకేసారి మనకి ఏవి దొరకవు. మేమైతే పర్టికులర్ ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నాము, అవి అయితే మాకు వెంటనే అయితే ఏవి దొరకలేదండి. సో ఇదైతే రూమ్స్ టు గో, ఇది ఫర్నిచర్ షాప్. ఇది కాకుండా నెబ్రాస్కా కూడా చాలా పెద్ద ఫర్నిచర్ షాప్ ఉంటుంది ఇక్కడ. సో ఈ 2 షాప్స్లో మేమైతే షాపింగ్ చేసాము. సో ఆల్మోస్ట్ మేము ఇల్లు తీసుకున్న తర్వాత ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళం అనమాట. ఏదైనా కొత్తగా వచ్చిందా, నచ్చినవి ఒకసారి నోట్ చేసేసుకొని ఇలా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అండ్ ప్రైస్ కూడా చెక్ చేస్తూ ఉండాలండి. ప్రైస్ కూడా మనకి ఏమంటారు, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు వెళ్ళేసి మనము వాళ్ళ దగ్గర బుక్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే మెయిన్గా బెడ్రూమ్ సెట్ అండ్ లివింగ్ రూమ్కి కావాల్సిన సోఫా ఇవి మాత్రమే చూసాము. ఇవి కాకుండా ఎలక్ట్రానిక్స్ వచ్చేసి కంపల్సరీ కావాల్సినవి రిఫ్రిజిరేటర్ ఒకటి, వాషర్, డ్రైయర్. సో ఇవి బేసిక్ థింగ్స్ మనకి, అంటే ఇంట్లోకి వెళ్ళిన వెంటనే కావాల్సినవి. సో అవి మాత్రం మేము తీసుకున్నాం అనమాట. సో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మేము ఏమేమి తీసుకున్నాం అనేసి మీకు చూపిస్తాను నేను. సో అది ఇక్కడైతే మేము లివింగ్ రూమ్ సెట్ తీసుకోలేదు, జస్ట్ బెడ్రూమ్ సెట్స్ మాత్రమే తీసుకున్నాము. తర్వాత మేము నెబ్రాస్కాకి వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము లివింగ్ రూమ్లో కావాల్సిన సోఫా ఇవన్నీ చూసాము. ఇక్కడ ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో మేము ఏదైతే సెలెక్ట్ చేసామో అదైతే రెడీగా లేదనమాట. మాకు 3 months తర్వాత డెలివరీ ఉండింది. బట్ మనకి ఎప్పుడైతే డెలివరీ చేస్తారో అప్పుడే మనకి ఏమంటారు, మనము పే చేసిన మనీ అన్నది కట్ అవుతుంది. అప్పటి వరకు అయితే జస్ట్ హోల్డ్లో పెట్టుంటారనమాట. బట్ ఈ పీరియడ్లో మీకు ఎప్పుడైనా ప్రైస్ తగ్గింది అనిపిస్తే అండ్ పర్చేస్ చేసిన తర్వాత మనకి ఇంకా 90 days, కొన్ని స్టోర్స్ అయితే 30 days ఉంటుంది. ఆ డేస్ లోపల కూడా ఇంకా ప్రైస్ తగ్గింది అంటే మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే ఆ తగ్గిన ప్రైస్కి మనకి ఇస్తారనమాట. రిమైనింగ్ మనీ మనం ఏదైనా ఎక్కువ పెట్టి తీసుకొని ఉంటే మనకి ఆ మనీ అనేది రిటర్న్ చేస్తారు. సో అది. అండ్ ఆల్సో ఇక్కడ సోఫాలు అయితే చాలా బాగున్నాయి నెబ్రాస్కాలో. అదే కాకుండా పక్కన అక్కడ కనిపిస్తుంది కదా, క్లియరెన్స్ సెక్షన్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో అక్కడ కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఎవరైనా రిటర్న్స్ చేసిన ప్రోడక్ట్స్ లేదంటే ఓవర్ స్టాక్ ప్రోడక్ట్స్ అలాంటివన్నీ చాలా తక్కువ ప్రైస్కి పెట్టుంటారు అక్కడ. సో అవి కూడా ఒకసారి ఎప్పుడన్నా మీరు నెబ్రాస్కా ఫర్నిచర్ వెళ్తే ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళకి చెక్ చేస్తూ ఉండండి, చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. అండ్ ఇవన్నమాట మేము తీసుకునింది. ఇవైతే రూమ్స్ టు గోలో తీసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా మాకు డ్యామేజ్ పీస్ అయితే పంపించారు. కాకపోతే వెంటనే, అంటే అదే టైంకి మనం కాల్ చేసి చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే కాకపోతే వితిన్ 2 daysలో అయినా సరే వాళ్ళు మనకి కొత్త ప్రోడక్ట్ అయితే పంపిస్తారనమాట. సో ఇలాంటి స్టోర్లో మనం పర్చేస్ చేసినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటి అంటే రిటర్న్స్ ఉండవు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. అది కూడా ఇలా డ్యామేజ్ అయ్యి ఉంటే మనము ఫోటో తీసి పంపిస్తే. సో అది. అండ్ ఇది కూడా సోఫా కూడా వచ్చేసింది. సో ఇది కూడా మేము నెబ్రాస్కాలో తీసుకున్నాము. చాలా బాగుంది రిక్లైనర్ సోఫా. సో నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడు రెగ్యులర్గా నేను బ్లాక్, బ్రౌన్ ఇవి తీసుకునేదాన్ని. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేము వర్జీనియాలో ఉన్నప్పుడు బాబ్స్ ఫర్నిచర్ ఉండేది, అక్కడ కూడా చాలా బాగుంటాయండి ఫర్నిచర్ అన్నది. సోఫాలు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. సో మెటీరియల్ అయితే ఇది లెదర్ అండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ 2 పోర్ట్స్ అయితే ఉంటాయి, ఛార్జింగ్ పోర్ట్స్. ఇది ఫుల్ రిక్లైనర్ అనమాట, విత్ హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఫుల్ స్లీపింగ్ మోడ్లోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో నాకైతే లెదర్ చాలా ఇష్టము. ఏమంటారు, క్లాత్ అయితే చాలా కష్టం అండి క్లీనింగ్ చేసుకోవటం అవంతా. సో అందుకని నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు క్లాత్ అది అనేది. సో మీకే ఏ మెటీరియల్ అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కూడా ఈరోజే డెలివరీ అయ్యాయండి. సో రిఫ్రిజిరేటర్, వాషర్ అండ్ డ్రయర్, ఇది శాంసంగ్ బ్రాండ్. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మేమేం చేసాము అంటే, మనకి గృహప్రవేశం అయిపోయింది కదా, ఇంకా ఆ డేట్ మనకు తెలిసినప్పుడు మనం అదే రోజుకి డెలివరీ పెట్టేసుకున్నాము. సో దట్ అన్నీ ఒకే రోజు పని అయిపోతుంది అన్నట్లు. సో వీళ్ళిద్దరూ చూసారా ఎంత ఈజీగా, సింపుల్గా, అసలు ఎంత పెద్ద హెవీ వెయిట్ రిఫ్రిజిరేటర్ని ఎంత ఈజీగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ పట్టినప్పుడు మనకి డోర్ కూడా ఓపెన్ చేసేసి తీసుకెళ్తారనమాట. లక్కీగా మా డోర్ అయితే పెద్దగా ఉంది కాబట్టి నీట్గా తీసుకెళ్లారు. చిన్న స్క్రాచ్ కూడా పడకుండా అంత నీట్గా తీసుకెళ్ళి పెట్టారండి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అన్నీ మనకి డెమో కూడా చూపించేసి వెళ్ళారు వాళ్ళు. ఏదైనా మనకి డ్యామేజ్ ఉంటే 30 డేస్ రీప్లేస్మెంట్, లేదంటే రిటర్న్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ అండి. ఇది కూడా శాంసంగ్ బ్రాండే అనమాట, ఫ్రంట్ లోడ్. సో మీరు ఏదైనా సరే కొత్త ప్రోడక్ట్ తీసుకున్నారంటే ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి వారంటీ ఇవన్నీ. సో దట్ మనకి ఏదైనా డ్యామేజ్ అలా ఉంటే వాళ్ళు వెంటనే వచ్చేసి మనకి అన్ని రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కానీ అన్నీ చేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే దేవుడి మందిర్ ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇంట్లో మాకు దేవుని రూమ్ అంటూ సపరేట్గా ఇక్కడ ఏమీ ఉండదండి. కొన్ని కొన్ని మోడల్స్కి అయితే జస్ట్ స్టోర్ రూమ్ లాగా ఉంటాయి కదా, అది పెట్టుకుంటూ ఉంటారు. బట్ మాకు కింద అలా ఏం రాలేదు కాబట్టి ఇలా నేను ఒక క్యాబినెట్ ఆర్డర్ చేస్తున్నాను. ఇది వైట్ కలర్లో తీసుకున్నాను, అది ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్నాను. సో ఇంట్లో జాయిన్ అవ్వకముందే అన్నీ ఫిక్స్ చేసేసుకొని నీట్గా తీసుకెళ్తే బాగా ఈజీగా ఉంటుంది కదా, వెంటనే మనము దేవుణ్ణి పెట్టేసుకోవచ్చు అన్నట్లు. సో అన్నీ నేను రెడీగా ఫిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. నేను కొన్ని ఇండియా నుండి బెల్స్ అవన్నీ తెప్పించాను. సో అవన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఈ మోడల్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ మందిర్ అన్నది. సో ఇలా వద్దు అనుకుంటే మనకి ఆన్లైన్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో మందిర్లు కూడా అవైలబిలిటీ ఉంటుంది. బట్ నాకెందుకో ఇది చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ మనకి 2 షెల్ఫ్లు అయితే ఇచ్చారు ఇందులో. ఇది కూడా అడ్జస్టబుల్ అండి. సో మనకి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ దేవుడివి పెద్దగా ఉన్నా అలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సైజు పెద్దగా ఉంటే షెల్ఫ్లో మనం తీసేసుకుని కింద పెట్టుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. సో అది ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఈజీగా కూడా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి ఈ మందిర్ అన్నది ఇలా లుక్ ఉంది. సో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఒక మ్యాట్రెస్ తీసుకున్నాను. దాంతో పాటు నేను ఒక బెడ్ కూడా తీసుకున్నామండి, కింగ్ సైజు. ఇదైతే అమెజాన్లో ఇచ్చున్నాను. సో జీనస్ బ్రాండ్ చాలా బాగుంటుంది. ఇది జెల్ ఇన్ఫ్యూజ్డ్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దాంతోపాటు బెడ్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇదే అనమాట కింగ్ సైజు. మెయిన్ పెట్టిన ప్రైస్కి ఈ బెడ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ మెటీరియల్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎవరైనా తీసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోవచ్చు ఈ మోడల్. దీంట్లో కలర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ మా పాపకి ఈ కలర్ నచ్చిందని చెప్పేసి ఇది తీసుకుంది. అండ్ ఇది అన్నీ జస్ట్ స్నాప్ ఆన్ అనమాట. జస్ట్ స్నాప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫిక్స్ చేసేసుకోవటమే. అండ్ ఈ రైలింగ్ కూడా మనకి వుడ్ ఇచ్చారు. సో వుడ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ వుడ్ అయితే ఇచ్చారనమాట. సో వెల్క్రోస్ ఇచ్చున్నారు, దానికి జస్ట్ మనము స్టిక్ చేసేసుకోవటమే. ఇది మనం ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నాము, లైక్ అదర్ స్టేట్స్ మూవ్ అవుతున్నారు అంటే ఇలాంటి బెడ్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ దానికి ఇది ఇందాక మ్యాట్రెస్ అని చెప్పాను కదా, ఇది అనమాట. సో నెక్స్ట్ క్లిప్ ఎక్కడో ఎగిరిపోయింది. అంటే ఇది మనము బెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ర్యాప్ చేసి మనకి సేల్ చేస్తారనమాట అమెజాన్లో. సో ఇదేంటంటే మనకి ఓపెన్ చేస్తే నెక్స్ట్ డేకి ఫుల్గా మనం ఏ సైజ్ తీసుకున్నామో ఆ సైజ్ వచ్చేస్తుంది. నేనైతే 12 ఇంచ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ తీసుకున్న ఫర్నిచర్ వచ్చేసి డైనింగ్ టేబుల్. సో ఇవన్నీ సపరేట్గా వీడియోస్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఒకే వీడియోలో పెట్టేస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా, అన్నీ చూసేయచ్చు అన్నట్లు నేను ఒక వీడియోలో పెడుతున్నాను. సో ఇది వచ్చేసి ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా థ్యాంక్స్ గివింగ్ అప్పుడు తీసుకున్నాను. చాలా తక్కువకి వచ్చిందనమాట నాకు. క్వాలిటీ వైజ్ కూడా ఇది చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఈజీగా కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు.
సో ఇవన్నీ నేను రూమ్స్ టు గో నెబ్రాస్కాలో కూడా నేను అన్నీ చెక్ చేసి వచ్చాను. అక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో నేను అందుకే చెప్పానండి మీకు, ఫస్ట్ అయితే మీరు అన్నీ తిరిగేస్తే షాప్స్ మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకోవచ్చు. సో అలా ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసినప్పుడు నాకు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో, లైక్ అమెజాన్లో తక్కువ ఉంటే అమెజాన్లో, వాల్మార్ట్లో తక్కువ ఉంటే వాల్మార్ట్లో, నాకు ఎక్కడ తక్కువ ఉంటే ఆ ప్రోడక్ట్, నేను అనుకున్న ప్రోడక్ట్ అన్ని చోట్ల చెక్ చేసేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పర్చేస్ చేస్తాను అనమాట. ఇదనే కాదు, జనరల్గా నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఫస్ట్ అయితే నేను అన్ని ప్లేసెస్లో చెక్ చేస్తాను ఒక్కసారిగా. అండ్ ఒక 1 మంత్ అయితే నేను ఆ ప్రైస్ని కంపేర్ చేస్తూనే ఉంటాను. సో 1 మంత్లో మనకి ఎప్పుడు తక్కువ ఉంటే అప్పుడు తీసేసుకుంటాను అనమాట. ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నాయి, మనకు కంపల్సరీ కావాలి అంటే ఇంకా అవి ఎంత పెట్టైనా తీసుకోవాల్సి వస్తుంది. బట్ మనకి ఇలా టైం ఉంది అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే అలానే ప్లాన్ చేస్తాను. సో అది ఫస్ట్ అయితే ఇంటికి కావాల్సిన బేసిక్ థింగ్స్ అయితే అన్నీ పర్చేస్ చేసేసుకున్నాం అనమాట. అండ్ డైనింగ్ టేబుల్ చాలా అంటే చాలా బాగుందండి. 4 సీటర్ ప్లస్ ఇది ఒక బెంచ్ ఇచ్చారనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈజీ అసెంబుల్ కూడా. ఆల్మోస్ట్ 80% నేనే చేసేసాను, 20% మాత్రమే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ హెల్ప్ చేశారు. సో మెయిన్గా ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్స్కి స్టోర్లో తీసుకున్న ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఇలా అన్నీ మనమే ఫిక్స్ చేసుకోవాలి, ఇలా బాక్స్లో వస్తాయి. అండ్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి పిల్లలు కూడా చూపించవచ్చు ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా మనము ఇది చేసుకోవచ్చు అండ్ ఏ టూల్స్ యూస్ చేస్తామనేసి వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారనమాట. అదే మనము పెద్ద పెద్ద ఫర్నిచర్ స్టోర్లో తీసుకొని వచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళే వచ్చేసి లోపల పెట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళే అన్నీ ఫిక్స్ చేస్తారు. అండ్ హెవీ వెయిట్ కూడా ఉంటాయి కాబట్టి అవి మనం చేసుకోలేము. బట్ ఇలాంటి చిన్న చిన్న వర్క్ మనము ఆన్లైన్లో ఇచ్చాము అంటే సో మనం కూడా చాలా నేర్చుకుంటామండి. లైక్ ఫిక్స్ చేయటం కానీ, రిపేర్స్ చేసుకోవటం అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాము. అదే ఇండియాలో అయితే మనకి అన్నీ తీసుకొని వచ్చేసి పెట్టేసి ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కోర్స్ ఇక్కడ కూడా ఉంటారు, బట్ ఇవి చేసుకోవటానికి నేను ఎంత ప్రైస్ అయితే పెట్టానో ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి అంత ప్రైస్ పడుతుందన్నమాట ఫిక్స్ చేయడానికి కూడా. సో అంత మనం పెట్టలేం కాబట్టి ఆల్మోస్ట్ మనమే నేర్చేసుకుంటాం ఇక్కడ. ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులన్నీ ఇక్కడ మనమే చేసేసుకుంటాము. సో ఫైనల్గా మొత్తం అసెంబుల్ చేస్తే ఇలా వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. చిన్న చైర్స్ 4 అండ్ ఆల్సో ఒక బెంచ్ కూడా ఇచ్చారు అటు సైడ్ పెట్టుకోవడానికి. ఇందులో మనకి 6 సీటర్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఎందుకో 4 సీటర్స్ ప్లస్ బెంచ్ బాగా నచ్చింది. సో ఇవైతే డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ మ్యాట్స్ అండి. ఇవి నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు డిమార్ట్లో తెచ్చుకున్నాను. సో చాలా థీమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. నాకు ఈ ఫ్రూట్స్ అనేది బాగా నచ్చింది, అందుకని ఇవి తెచ్చుకున్నాను. సో చాలా చాలా ఉన్నాయి డిమార్ట్లో అయితే. ఇప్పుడైతే ఇంకా చాలా ఉండింటాయి. అప్పటికి నచ్చినది తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ పెట్టి చూస్తూ ఉన్నాను ఎలా ఉంది అనేసి, అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో డైనింగ్ టేబుల్ మెటీరియల్ విషయానికి వస్తే చాలా బాగుందండి. స్క్రాచ్లు పడడం, చిప్ అవటం అలాంటిది ఏమీ లేదు. సో ఇక్కడ చూడటానికి మీకు లైట్గా అనిపించవచ్చు కానీ రియల్గా చాలా డార్క్గా ఉందన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, బట్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సో వైట్కి ఈ కలర్ అనేది బాగా సూట్ అయింది. సో ఓవరాల్గా అయితే ఇలా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇందులో ఏవైనా ప్రోడక్ట్స్ నచ్చుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇవన్నమాట మా కొత్తింటికి తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.